బయటికి వెళ్తాను. వీడేంద్ర ఇట్లా చూడు క్యాట్ వాక్ చేసి చూడరా ఆడాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. స్టాచ్యూ చెప్పురా చెప్పు మీ ఫ్రెండ్స్ ఎవరు కావాలరా తూ నేను డే టైంలో కూడా తిరుగుతారా? ఇప్పుడు నీకు డౌట్ ఎలా వచ్చిందా? ఇప్పుడు ఏమో అక్కడ కనిపిస్తున్నాయి చూడు. అరే చిన్న ఆగరా చెప్పలే తాగిపోరా ఎంత నువ్వే నిన్న లేవలేదు ఎవరిడా తోపు దీనమ్మ కళ్ళు తిరుగుతున్నాయి. చెట్టుకింతైనా పోతాను దీనమ్మ ఏం కళ్ళు తిరుగుతున్నాయి. తోపు అన్నాడు, కళ్ళు తిరిగి పట్టుకున్నాడు. ఏందిరా నీతోటి కథ? శివ లేవురా జరా, శివ లేవు. తోపు అంటివి, కళ్ళు తిరిగి ఆడబడితేవి. చూసినావు ఇప్పుడు ఎంత పని అయిందో? అందుకే చెప్పేటప్పుడు వినిపోవాలి. మాట్లాడు చాలే, ఒకటిసారి ఎక్కువ తాగు. పండుకో మళ్ళీ పండుకో, తక్కువ అవుతుంది. ఆడిపోయి బోరింగ్ దగ్గర నమ్మకం కడుగుతా. పోయేమో రట్టం, నేను బతుకున్నా పారిపోతా. క్షమించేదాన్ని, అప్పుడు అది లవ్ కాదు కదా. ఎండలే వాడతావు, నేను మంచి నువ్వు నేను మంచిగా సినిమాస్ కూడా థమ్స్అప్ దాపుతా కూర్చున్నా. ఈ సీజన్ ఇప్పుడు ఈ సీజన్ మళ్ళీ హాలిడేస్ రావు. చూస్తున్నావు కదా బయట IPL కూడా ఆడుతున్నారు. నువ్వు ఆడుకోపోవాలి, నేనైతే రాను. ఇక్కడ నాకు థమ్స్అప్ కుర్కురీ ఇవన్నీ ఉన్నాయి. నీ ఇష్టం, నువ్వేం చేస్తే మళ్ళీ హాలిడేస్ మనకు రావు. మంచిగా ఆడుకుందాం పాలు. అదే నేను పోతున్నా, అక్కడ నువ్వే ఫీల్ అవుతావు. పో నీ సాంగ్ పో. ఏమైందా అక్క? నా అందం ఎంత ఉందో చూసినావా? నా అందం ముందు నీ అందం ఎంతలే చూసినాలే.
ఎండలో మనకేం కాదు, మనం ఆడుకుందాం పా. No. ఏం చూస్తున్నానా? ఏముందిరా ఎండ బాగా కొడుతుంది కదా, ఇంట్లో ఆ ఉబ్బరానికి తట్టుకోలేక బయట వచ్చి రిలాక్స్ అవుతున్నాం. ఏడుకోతారు మరి కూసరి మంచిగా ఉంది. ఆ చెట్టు అయితే గుబురుగుంది, మంచిగా షాడో ఉంది. ఎండ అయితే ఇంత వాసిపోతుంది, దీనికి ఏం లేదా మరి? ఎందుకు లేదురా, బాగానే ఉంది. దాదాపు చూసుకుంటే మనం ఉన్న అడవులన్నీ నరికేసినాం. ఎక్కడ చూసినా మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి పడేసినాం. ఆటోమేటిక్గా చెట్లను నరికేస్తున్నాం కాబట్టి టెంపరేచర్ పెరుగుతుంది. సో సన్లైట్ డైరెక్ట్గా రిఫ్లెక్ట్ అయ్యి భూమి మీదనే పడుతుంది. అట్లే ఆ తెల్లగా ఉన్న సబ్స్టెన్సెస్ తోటి మళ్ళీ పైకి వస్తుంది కాబట్టి అట్మాస్ఫియర్లోని ట్రోపోస్ఫియర్ దాకి మళ్ళీ రిటర్న్ వస్తుంది. అండ్ మనం వాడి పడేసిన ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ షీట్స్, అండ్ చాలామంది వాడే ఏసీ కంటైనర్స్ గివి అండ్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ నుంచి బాగానే పొల్యూషన్ బయటికి పెరిగిపోతుంది. సో ఈ పెరిగిపోవడం వల్ల రోజు రోజుకి టెంపరేచర్ పెరిగిపోతుంది. మళ్ళీ దీనికి సొల్యూషన్ లేదా అన్న? సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ ఎందుకు లేదు, రోజు రోజుకి మనకు కావాల్సినట్టుగా చెట్లు పెంచుకోవాలి. ఒక చెట్టు పెంచితే మనకు ఎంత గాలి వస్తుందో మీకు ఇది కదా. అదే మనం ఇప్పుడు ఇక్కడ కాకుండా సిటీలో ఉంటే ఆ పొల్యూషన్కి బతకలేం, ఆ ఎండకి బతకలేం. చాలా టఫ్ ఉంటుంది అక్కడ సిచ్యువేషన్. అందుకే మనం కనీసం ఇయర్లీ ఒక 4 to 5 పెద్ద పెద్ద చెట్లు నాటేయాలి. అట్లీస్ట్ ఒక 2 yearsకైనా 1.5 yearsకైనా ఇంత పెద్ద చెట్లు అయిపోతాయి. మళ్ళీ ఎండతో ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అఫ్కోర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎండ పెరిగిపోవడం వల్ల మన అంటార్క్టికాలో ఐస్ బ్లాక్స్ అన్ని కరిగిపోతున్నాయి. దాంతోపాటు ఇప్పుడు తువాలు కంట్రీ, పసిఫిక్ ఓషన్ రేంజ్లో ఉన్న తువాలు కంట్రీ మొత్తం సగం మునిగిపోయింది. అండ్ ఆల్సో ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా సిటీ కూడా ఆల్రెడీ మొత్తం నిండిపోయి ఇప్పుడు కొత్త సిటీ నుసంతరా కడుతురాళ్ళు. సో ఎండ వల్ల బాగానే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో మన చెన్నై, ముంబై ఇవన్నీ కూడా మునిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది, ఒక 30-40 years. దీన్ని మొత్తం తగ్గించాలంటే మనం చెట్లు పెంచాలి. ఎంత బాగుండేదిరా మన ఊరు అంతకుముందు. ఊరు నిండా ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద చెట్లు, పక్షులు, కిలకిలలు. ఇప్పుడు మొత్తం పోయి ఒక మంచిగా రోడ్లు అయినాయి, చూసుకోవడానికి తప్పించి ఏం లేదు. ఏం చేస్తారు మరి, చెట్లు పెంచుతారా? ఎన్ని పెంచారు పర్ ఇయర్? 5-6 పెంచుతా. పెంచడం అంటే ఓన్లీ చెప్పడం కాదు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మంచిగా పెంచేయాలి. అట్లీస్ట్ నేను లాస్ట్ 2 years బ్యాక్ పెట్టిన చెట్టు కాబట్టి ఇంత పెద్దగా అయింది. నేను దీని కింద కూర్చొని హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మేము కూడా పెంచుతాం ఇంట్లో ముంగల. ఓకే, ఆల్ ది బెస్ట్, మంచిగా. సరే. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మేము అసలు ఎండాకాలంలో వచ్చే మనకి ఎఫెక్ట్ ఏంది, దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎందుకంత ఎండ కొడుతుంది, మనం దానికి చేయాల్సిన రెమెడీ ఏందో చిన్నగా చెప్పడానికి ట్రై చేసినాం. సో దీనిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఏమైనా అభినందనలు చెప్పాలంటే దానిలో గుడ్ కంటెంట్ చెప్పండి. అండ్ మమ్మల్ని మీరు సపోర్ట్ చేయాలంటే చేయాల్సిందల్లా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు విలేజ్ లైఫ్. బాయ్ ఫ్రెండ్స్.